मधुकर इतना इधर आओ जिसको बात इधर आओ। अच्छा यार देखो पूरा नहीं आ रहा वीडियो कट करके फोटो బ్లడ్ ఇచ్చి ఒక పేదవాళ్ళని అవసరం ఉన్న వాళ్ళని కాపాడి సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని ఘనంగా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. తెలంగాణ అమరు వీరులు అయిన మా స్టూడెంట్స్ అయినా కానీ తెలంగాణకు చనిపోయిన పిల్లలైనా కానీ వాళ్ళ కోసం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఈరోజు త్యాగం చేసింది ఎవరు కాదు, ఆ కేసీఆర్ కాదు, ఆ బండి సంజయ్ కాదు, ఎవరు కాదు, ఆ కిషన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మరి ఆంధ్రాలో పార్టీ మొత్తం నాశనం అవుతుంది, అక్కడ ఒక వార్డ్ మెంబర్స్గా గెలదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కాదు, చిన్న పిల్లలు మరి మహిళలు మరి మా రైతులు చనిపోతున్నారు, మన తెలంగాణ మనకు కావాలని వాళ్ళ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ పోరాటం ఇప్పటి నుంచి కాదు 60 సంవత్సరం పోరాటం ఉన్నదని తెలుసుకొని తెలంగాణలో మన గవర్నమెంట్ రాదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పిన తర్వాత గవర్నమెంట్ వస్తాయి పోతాయి కానీ పిల్లలు ఎవరు చనిపోవద్దు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ గెలకుంటే రేపైనా గెలుస్తుంది కానీ న్యాయమైన డిమాండ్కి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన వాళ్లకు నేను ఇంకోటిసారి బర్త్డే విషెస్ చెప్తూ తెలంగాణ ప్రజలకి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను త్యాగం చేసి పార్టీని నాశనం చేసుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఒక్కసారైనా 2023లో మరి 2024లో అసెంబ్లీ ఎలక్షన్ మరి లోక్సభ ఎలక్షన్ 2024లో ఒక్కసారైనా మనము, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు చాలా మషూరు ఉన్నారు, ఎవరినైనా మనకు ఏమైనా సాయం చేస్తే మనం ఆ సాయం ఉంచుకోం, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం సాయం చేస్తాం. ఒక్కసారి 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకురావాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ తరఫు నుంచి నేను తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి అట్లనే లోక్సభలో అందరూ 2024లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తూ మరి మొత్తం భారతదేశ ప్రజలకి మరి ఎస్పెషల్ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకి నేను శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది, అందరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ లేకుంటే రేపు, ఎందుకంటే మోదీ ఫెయిల్ అయిండు, కేసీఆర్ అయితే దొంగ, ఆయన బిడ్డసుగా లిక్కర్ స్కామ్. ఈరోజు టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబరరావు పటేల్ గారు, మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్, మరి టౌన్ కార్యకర్త, మరి వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరం కలిసి ఈరోజు ఒక పండుగ చేసినట్టు ఘనంగా సోనియా గాంధీజీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అది రాజీవ్ గాంధీ గారు పేరు మీద ఉన్న రిమ్స్ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్